Studio 4 Telugu News की स्वागतम ముందుగా ముఖ్యాంశాలు సుశ్రీ బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ఘటన, ఇది ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి అయిన రేవంత్ వైఫల్యమే కేటీఆర్. రెండు రాష్ట్రాల అధికారుల పాలకులు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయి పవన్ కళ్యాణ్. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ఘటన, ఇది ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి అయిన రేవంత్ వైఫల్యం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటికి చెప్పాలి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు. హీ వాజ్ ఇన్ హైదరాబాద్, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు. పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా, కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం, జవాబుదారితనం లేకపోవడం, మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి, చిల్లర విమర్శలు, లేకి మాటలు. ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ, మంచి జరుగుతూనేమో వాళ్ళ ఖాతాలకు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది, కేవలం కాగితాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది. కోర్టు అడ్డం వచ్చింది, ఏదో కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది. ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు. మేము ఇచ్చిన ఉద్యోగాలను బడ్జెట్లో స్పీచ్లు కొడతారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న సంఘటన జరిగింది, ప్రాజెక్టులో జరుగుతుంటాయి. కానీ పర్యవేక్షించాల్సింది, మానిటర్ చేయాల్సింది, బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ 9 నెలల కింద 10 నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఇది సిగ్గుచేటు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే చర్య తీసుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నా, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈ రోజే ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి. సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. సుశ్రీ బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లైవ్ చూద్దాం. अपने बीच भारतीय जनता पार्टी की नेत्री, प्रखर प्रवक्ता सांसद बासुनी स्वराज जी आपको संबोधित करेंगे. मेरा विनम्र निवेदन है सांसद माननीय बासुनी स्वराज जी से आपको संबोधित करें. धन्यवाद संजय भाई. आदरणीय संजय मोयुक जी और यहाँ उपस्थित मीडिया के सभी बंधुगण, 26 फरवरी 2023 को माननीय मनीष सिसोदिया जी की अरेस्ट हुई थी. ये उनका 8वां अटेम्प्ट था, यानी, और केवल इस साल की बात कर रही हूं, 7 बार उनकी बेल खारिज हुई. आज ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया के समक्ष उनके वकीलों ने मेरिट्स पे कोई दलील नहीं दी. उनकी प्ली केवल और केवल डिले पर आधारित थी. यानी माननीय मनीष सिसोदिया जी जेल में 17 से 18 महीने
उनकी इनकासरेशन हो चुकी थी, उनकी कैद हो चुकी थी, और इसके आधार पर डिले इन ट्रायल, क्योंकि 400 से ज्यादा विटनेसेस हैं, इसके आधार पर उनको आज बेल मिली है। लेकिन इस बेल का अर्थ क्या है? मैं जानती हूं कि आज आम आदमी पार्टी के ऑफिस में हर्षोल्लास का माहौल है, स्वाभाविक सी बात है, लेकिन आपके माध्यम से जो वो बार बार जनता को भ्रमित करने का प्रयास कर रहे हैं, उस भ्रम को जरा मैं दूर कर दूं। इसका अर्थ ये नहीं है कि सिसोदिया जी अपराध मुक्त हैं, वो अभी भी अभियुक्त हैं और उनकी जवाबदेही कोर्ट ऑफ लॉ में बनेगी दिल्ली की जनता के साथ विश्वासघात करने की। माननीय मनीष सिसोदिया जी ऐसे दिल्ली के शिक्षा मंत्री हैं जो दिल्ली की बच्चों को, दिल्ली की जेनरेशन को पाठशाला से मधुशाला तक ले जाने का पाप कर चुके हैं। आज जो बेल मिली है उसमें आप ये देखिए कि चार्जशीट में क्या क्या चीजें उनके खिलाफ हैं। चार्जशीट में यह बोला गया है कि 170 से ज्यादा फोन सिसोदिया जी के आदेश पर तोड़े गए थे, यह बोला गया है। और यह तो फाइंडिंग है कोर्ट की। ट्रायल कोर्ट ने कहा कि लिकर स्कैम के वो प्राइमा फेसी आर्किटेक्ट हैं, यानी शिल्पकार हैं शराब घोटाले के। खुद सुप्रीम कोर्ट ने यह पाया है कि 338 करोड़ का मनी ट्रांजैक्शन इन्वॉल्व्ड है। उनको यह बोला गया कि उनको अपना पासपोर्ट सरेंडर करना है। उनको यह बोला गया कि हर मंडे जाकर उनको पुलिस के समक्ष पेश होना है। हां, इतना जरूर कहूंगी कि जब 17 महीने कैद में हो जाते हैं तो बेल मिलना बहुत स्वाभाविक बात है। इसका अर्थ कतई ही नहीं है कि वो अपराध मुक्त हैं। दिल्ली की जनता के साथ आम आदमी पार्टी की नेतृत्व ने, खुद माननीय मनीष सिसोदिया जी ने, माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने घोटाले पे घोटाला करा है, विश्वासघात पर विश्वासघात करा है। शराब घोटाला तो एक लंबी श्रृंखला का केवल एक अंग है। शराब घोटाला, क्लासरूम घोटाला, दिल्ली में जल बोर्ड का घोटाला, पैनिक बटन का घोटाला, अगर आपके सामने मैं एक पूरी लिस्ट दूं तो सुबह से शाम हो जाए। माननीय मनीष सिसोदिया जी को आज जो ये बेल मिली है, ये एक प्रोसीजरल ऑर्डर है। सर्वोच्च न्यायालय के इस निर्णय का तो भारतीय जनता पार्टी स्वागत करती है, लेकिन इतना जरूर कहेगी कि माननीय मनीष सिसोदिया जी की दिल्ली की जनता के प्रति और कोर्ट ऑफ लॉ में जवाबदेही बरकरार रहती है। धन्यवाद। कोई क्वेश्चन हो तो आप ले सकते हैं। अविनाश, इंडिया टीवी। मैं भविष्यवक्ता नहीं हूं, लेकिन इतना जरूर आपको बोलूंगी कि हाल ही में ऑनरेबल दिल्ली हाई कोर्ट ने उनकी अरेस्ट को लीगल भी ठहराया और उनको कहा कि अगर आपको बेल की अर्जी फाइल करनी है तो ट्रायल कोर्ट जाइए। और ऑनरेबल दिल्ली हाई कोर्ट की जो ऑब्जर्वेशन थी वो ये थी कि इन्वेस्टिगेटिंग एजेंसीज के पास जस्टिफाइबल रीजंस हैं उनको अरेस्ट करने की। एक बात मैं आपको और इसमें जरूर कहना चाहूंगी, माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी की ये जो हट है कि वो जेल से ही सरकार चलाएंगे, इसके कारण दिल्ली की जनता का अहित हो रहा है। दिल्ली में गवर्नेंस जीरो है, दिल्ली में एक कंप्लीट पॉलिसी पैरालिसिस हो रखा है। आपके माध्यम से ये जरूर कहना चाहूंगी माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी को कि जब विभिन्न कचहरियों ने उनकी जमानत भी रिजेक्ट करी और ये भी कहा है कि उनकी अरेस्ट भी लीगल है, तो उनको नैतिकता के आधार पर रेजिग्नेशन देना चाहिए। यहां तक कि ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया ने भी अपने ऑर्डर में उनको यह संकेत जरूर दिया था, लेकिन शायद
माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी की आत्मा उन्हें कचोटती नहीं है। ये जो सत्ता का मोह। పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణంలో వన మహోత్సవంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చివరి రోజు అటవీ శాఖ, రామగుండం కార్పొరేషన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నగర మేయర్ అనిల్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థుల ఊరేగింపు చేశారు. అనంతరం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో అధికారులు విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ శాతం మొక్కలు నాటాలని సూచించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ సమతుల్యమవుతుందన్నారు. సరిపోతులే చిన్న చెలిమలోన నీరును తాగి చెట్టు తల్లి నీడలోనే సేద తీరుతా. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తారీఖు నుంచి కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు ఆఖరి రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన కమిషనర్ గారికి, అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రవితుల్లా గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ కార్యక్రమం మనకు స్వచ్ఛంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి ఇష్టపడిన మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన మినిస్టర్ గారు దుద్దుల శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతున్నది. పచ్చదనం మన రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రామగుండంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించేందుకు దాదాపు ఇంతకుముందు 15 లక్షలు నాటినాము. అలాగే ఇప్పుడు కూడా చెట్లు నాటడం జరుగుతున్నది. చెట్లని కాపాడుకోవాలి. చెట్లు నాటడమే కాదు, చెట్లను కాపాడుకొని దాన్ని పెంచి పెద్ద చేసేటట్టు, ఏదైతే చిన్నపిల్లలు ఎట్లా పెద్ద చేస్తామో అట్లా పెద్ద చేసేటట్టు చూడాలి. అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు రోడ్ల మీద డ్రైన్లలో చెత్త పడేయకుండా మన పరిసరాలు మనము శుభ్రంగా ఉంచుకొని, ఇప్పుడు వచ్చే చాలామందికి ఇప్పుడు విషజ్వరాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని నివారణ చేసేందుకు మన వంతు ప్రయత్నము, మన ప్రజల ప్రయత్నము, రామగుండం ప్రజలు సహకరించి చేస్తే మనకు రోగాలు కూడా తగ్గుతాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరి ఆగస్టు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు 9 రోజు మరి ముగింపు స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు ర్యాలీలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు, అలాగే విద్యార్థులు, మెప్మా సిబ్బంది, తర్వాత మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా ప్రతి వార్డులో గౌరవ కార్పొరేటర్లతోటి వార్డు అధికారులు, వైద్య సిబ్బంది, అలాగే మెప్మా సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి డ్రై డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ కూడా తమ వంతుగా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళు కూడా మున్సిపాలిటీకి సహకరించాలి. ఎవరు కూడా చెత్త రోడ్ల మీద డ్రైన్లలో పడేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలి. అలాగే ఈ సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఇంటి చుట్టూ పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా, దోమలు పెరగకుండా కూడా అందరూ తమ వంతుగా కర్తవ్యం నిర్వహిస్తూ మనకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణంలో అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. గజ్వేల్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నీరు లేక వాటి కింద సాగులో ఉన్న వ్యవసాయ భూములకు నీరు సదుపాయం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీళ్లు, నిధులు, నియామకాలలో మొదటి అంశం నీళ్లు సరఫరా విషయంలో విఫలమైందని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చెరువు కుంటలు నింపే విధంగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి జానకిరామ్ బీజేపీ గజ్వేల్ పట్టణ కమిటీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.
సంబంధించినటువంటి రైతుల భూములలో సాగు నీరు లేకపోవడం ఈరోజు ఇది చర్చనీయాంశమైన అంశం. కాబట్టి వెంటనే ఈరోజు ప్రాజెక్టుల గురించి భూములే కాదు, గజ్వేలి రైతులు కాలువల గురించి కూడా భూములు పోగొట్టుకొని ఈరోజు మాకు నీళ్లు వస్తాయనే ఆశతోని ఈరోజు వాళ్ళు భూములు వదులుకున్నారు. అట్లాంటి వదులుకున్న రైతులకు ఈరోజు నీళ్లు ఇవ్వకపోవడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు నీళ్లను గజ్వేల్కి ఇవ్వడంలో మొహం చాటేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వెంటనే ఈరోజు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీళ్ళు ఇచ్చి ఇదే విధంగా ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో కాలువలు ఉన్నాయో ఆ కాలువల వెంట ఈరోజు పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు ఏదైతే క్యాసారము, పెజ్ఞాపూరు, ముట్రాజిపల్లి, పాండవుల చెరువు ఇట్లా అనేకమైన చెరువులు, కుంటలు గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కుంటల పరిధిలో కింద సాగు ఉన్న భూములలో ఈరోజు నీరు శాతం తక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క కుంటలను, చెరువులను నింపుతూ అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నింపాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ గారికి, ఈ గారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కావున వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని నీళ్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్ల పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై నేడు అవిశ్వాస తీర్మానం కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్రెడ్డి సమక్షంలో జరిగే పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం. డోర్ కార్డు ఉండదు. మేడం నమస్కారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటకలో పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్లతో పవన్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించారు. ఇక అనంతరం బెంగళూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్ర భూములు ఉన్నాయని, వాటి పునరుద్ధరణ రెన్యువల్ కు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి వివరిస్తానన్నారు. త్వరగా పరిష్కారమయ్యేలాగా చూస్తారని హామీ ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ అవి భారతదేశం మొత్తానికి చెందిన వారసత్వ సంపద అని స్పష్టం చేశారు. మనం రాజకీయ పార్టీలుగా వేరువేరు కావచ్చు, కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలం, ఒకే సంస్కృతికి చెందిన వాళ్ళమని పవన్ కళ్యాణ్ వివరించారు. My heartfelt namaskars to all the media friends here. Thank you for being a part of this meeting. My heartfelt namaskars and greetings to Honorable Minister for Forest, Shri Ishwar Khandreji, Minister for Minor Irrigation, Shri N.S. Bose-Raj Garu. My heartfelt namaskars to you, sir. And with in a short time, when I
sought appointment with Karnataka government to talk about the issues between what we share regarding forest issues and about human and elephant conflict and forest borders and poaching and red sandal smuggling. So the moment I asked an appointment immediately for accepting our request within the shortest time possible. I'm quite grateful on behalf of Andhra Pradesh government, on behalf of Honorable CM Sri Chandrababu Garu, and my heartfelt greetings to one more time from people of AP too. So I felt though we shared borders, our meeting started with Kuvempu's a short verse from Kuvempu, the poet Kuvempu, Kavi Sampada, Kuppali Venkatappa Puttappa. And as I said earlier, more than a minister, more than a deputy chief minister, I'm a conservationist at heart. So the moment I was preparing for this meeting, so my office gave me about a small poetic verse from Kuppali Venkatappa Puttappa, and it really invoked a great feeling in me. I thought I would like to start with that. And I have great respect for Kannada language, and I feel sad to speak in English. Somewhere far away, England, we are able to, and sad part is we are able to communicate in English. And in a way it is good part, but the issue is sharing borders. I wish I could have learned Kannada to speak from my heart. But what my heart says is, I would like to recite the poetic words of Kuppali Venkatappa Puttappa. Aranyakke Hadu, it is a song for the forest. Aranyakke Hadu Hadu Munna, Nanu Nanna Manada Munde Nilyuttane, Aranyada Arisina Arulagalinda, Nannu Manada Arivina Arulagalu, Teriyuttave. And to make it a little simple translation in English, before singing a song for the forest, I stand before my... ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. గిరిజన ఎగ్జిబిషన్ తిలకించారు. ఉత్పత్తులు పండించడానికి తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారికి ఉత్సాహపరిచారు. ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలెంలో ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదేమీ పెట్టలేదు. మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ ఎక్బెల్, ఇది సన్నై చిన్నది, ఇది రణసింగ అంటారు సార్. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడకు కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నారు సార్. ఇవి మన రామ్ గారు 10 మంది వరకు పెట్టాం. ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ లో వచ్చింది. తర్వాత బౌండ్ డాన్స్, తర్వాత మనకు కోడ్ కల్టివేషన్స్, తర్వాత షెటిల్ కల్టివేషన్స్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ
ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్లు సార్. వాళ్ళు ఎప్పటికెక్కడ ఏరేటప్పుడు డాక్టర్లు ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. ఇది యానిమల్ హస్బెండరీ. So cow neck belt different pestles, standing pestles, sickles అన్నమాట. ఈ జీలు కళ్ళు గట్రా వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. ఈ మిల్లెట్స్ ప్రతి దానికి స్పెసిఫిక్ టూల్ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే అమ్మలు చేసుకున్నాక వడ్డించడానికి వాడతారు సార్. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు ఇది సాలిడ్ ట్రైపాలోనే ఫారం కూడా ప్రాంతంలో చేసేది. నమస్కారం. ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? ఇక్కడ విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుశ్రీ బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అలా చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ఘటన, ఇది ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి అయిన రేవంత్ వైఫల్యమే కేటీఆర్. 2 రాష్ట్రాల అధికారుల పాలకులు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తింటాయి పవన్ కళ్యాణ్. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.